మిస్టర్ కత్తి చలమ డిఓఐ వైస్ ఛాన్సలర్ అలాగే చైర్పర్సన్ సమ్మకదేవి మేడం గారికి ప్రత్యేకంగా as Vice Chancellor vested on me of Dalit Open University of India, I declare 40th convocation of Dr. B.R. Ambedkar National Award celebrations to open. Thank you. విద్యాలయం 40వ స్నాతకోత్సవానికి విచ్చేసినటువంటి పురస్కార గ్రహీతలు అలాగే మిత్రులు సన్నిహితులు శ్రేయభిలాషులు బంధుమిత్రులు పాత్రికేయులు ప్రతి ఒక్కరికి కూడా దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం పక్షాన స్వాగతం పలుకుతూ ఉన్నాను. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థాపితులైనటువంటి డాక్టర్ రెవరెండ్ రంజన్ బాబు గారి 80వ జన్మదినోత్సవం సందర్భంగా కూడా వారి ఆత్మకు శాంతి కలిగిస్తూ మనం అందరం ఒక నిమిషం లేచి గౌరవ సూచకంగా మౌనంగా మనం వారికి నివాళి తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎక్కడైనా ఒక కుటుంబం కానీ వ్యక్తులు కానీ ఏదైనా జరిగితే వారికి ప్రతి కుటుంబంలోనూ ఒక్కొక్క వ్యక్తి అంటే తల్లిదండ్రులు వారి కుటుంబాన్ని పోషించుకుంటూ అత్యుత్తమైనటువంటి స్థాయిలో బిడ్డలు ఎదగాలని కోరుకుంటారు. ఇది సర్వసాధారణం. అంటే ఒక వ్యక్తి తన కోసం తన కుటుంబం కోసం పాటుపడుతూ ఉంటే అది కేవలం వ్యక్తిగతం మాత్రమే అవుతుంది. అదే ఒక వ్యక్తి తన కోసం తన కుటుంబం కోసం మాత్రమే కాకుండా ఈ సమాజం మొత్తానికి దేశం మొత్తానికి ఒక బడుగు వర్గాలు అనేటటువంటి పేద ప్రజలందరి కోసం సమాజం మొత్తం కూడా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఎదగాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో మనకి తొలిగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన చదివిన చదువులన్నీ కూడా ప్రపంచానికే తిరిగి ఆయన చెల్లించేటటువంటి విధంగా ఈరోజు మనం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా లేనన్ని విగ్రహాలు బుద్ధుడి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచ దార్శనికులకు మార్గదర్శకంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో మన బిఆర్ అంబేద్కర్ తొలివాడైతే ఆయన ఆచరణలను ఆశయాలను పూర్తిగా పొడిగి పుచ్చుకొని దళిత సమాజం కోసం పేద వర్గాల కోసం పేద ప్రజల కోసం అహర్నిశలతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ పుల్లకూర రంజన్ బాబు గారు. ఆయన 80వ జన్మదినోత్సవం సందర్భంగా మనం 40వ స్నాతకోత్సవం జరుపుకుంటూ పురస్కారాలు అందిస్తూ వచ్చినటువంటి 8 మందికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. ఒక వ్యక్తి తనను తాను చూసుకోవడం మాత్రమే కాకుండాను దళిత ప్రజలు అణగారిన ప్రజలు ఎక్కడెక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో అంత మాత్రమే కాకుండా వరదలు అగ్ని ప్రమాదాలు విపత్తులు జరిగినటువంటి సందర్భాల్లో డాక్టర్ రంజన్ బాబు గారు తన మిత్రులందరితో కలిసి వెళ్ళి వారికి చేయూతనించి అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన సంస్మరించుకుంటూ వారు చేసినటువంటి కృషిని స్మరించుకుంటూ ఈరోజు మేము ఇస్తున్నటువంటి పురస్కారాలు మీకు మార్గదర్శకం చేయాలని ప్రపంచవ్యాప్తంగా మీరు కూడాను అత్యున్నతమైనటువంటి స్థాయిలో అట్టడుగు వర్గాలలో ఉండేటటువంటి పేద ప్రజలకు చేయూతనిచ్చి మీరు వారందరికీ తోడ్పడాలని కోరుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. అనంతరం మన అవార్డ్స్ చైర్పర్సన్ అయినటువంటి డాక్టర్ ఎం స్వర్ణలతాదేవి గారిని
అడ్రస్ చేయవలసిందిగా వసంతాల వార్షిక పండుగలకు ఇచ్చేసిన అందరికీ హార్దిక స్వాగతం. గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ ఆచార్య గారికి నమస్కారాలు. అవార్డు గ్రహీతలకు శుభాభినందనలు. విచ్చేసిన ఆత్మీయ అతిథులకు స్వాగత సుమాంజలి. విద్యార్థులకు అధ్యాపకులకు దైవాశీస్సులు. స్వాతంత్ర్యానంతరం భారతదేశం 1970-80 దశకాలలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో వివిధమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాటి దేశకాల పరిస్థితులలో సంభవించిన సంఘటనలు దేశవ్యాప్తంగా నూతన ఉత్తేజాన్ని, ఆలోచనలను రేకెత్తించాయి. ముఖ్యంగా రాజకీయంగా అనేక మార్పులు చేర్పులతో సంప్రదాయ భారత జీవన విధానంలో నూతన ఆవిష్కరణలు ప్రారంభమయ్యాయి. పంచవర్ష ప్రణాళికల ద్వారా వివిధ వర్గాల ప్రజా జీవన విధానాలలో ప్రస్ఫుటమైన ఆర్థిక, రాజకీయ చైతన్యంతో పాటు విద్యా, సాంస్కృతిక రంగాలలో విద్యావేత్తలు, మేధావులు నూతన అభివృద్ధి రంగాలలో మార్పు కోసం విశేషమైన ఆచరణలను, ఆలోచన విధానాలను ప్రకటించి అమలుపరచడం ప్రారంభించారు. ఏకత్వంలో భిన్నత్వంతో భిన్న స్వరాల ఏకత్వాన్ని పరిపుష్టం చేయసాగాయి. ఈ వారసత్వంలో భాగంగా 1880-1970లలో మూడవ తరం వారసుడిగా డాక్టర్ కొల్లంకూర రంజన్ బాబు గారు తన వినూత్న ఆలోచన విధాన ఆచరణలను అమలు చేస్తూ దేశంలోని వివిధ కుల వర్గాల సమస్యలను అధ్యయనం చేసిన ఫలితంగా 1979వ సంవత్సరంలో కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సమాజ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థను స్థాపించి గ్రామీణ, నిరుపేద, నిరక్షరాస్యుల జీవితంలో పెను మార్పులు సృష్టించారు. పేదల, నిరుపేదల వర్గాల అవసరతలు, సమస్యల పరిష్కారాలపై ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా హార్ట్ సంస్థ సహాయ సహకారాలను అందిస్తుంది. విద్య, శాంతి, సహజీవనం అనే తన మూల సూత్రాన్ని గ్రామీణ, నిరుపేద, నిరక్షరాస్య, పేద వర్గాల జీవన స్థితిగతుల్ని మారుస్తూ రాజ్యాంగ రక్షణలతో, ప్రభుత్వ సహకారంతో హక్కులను సాధిస్తూ వారి జీవన విధానంలో మార్గనిర్దేశనం చేస్తూ ప్రభావితం చేయగలిగింది రంజన్ బాబు గారి ఆలోచన విధానం. ఒక ప్రాంతానికి, జిల్లాకు, రాష్ట్రానికి పరిమితమైన ఈ ప్రగతి మార్గం విస్తృతం చేయాల్సిన అవసరతను గుర్తించి ప్రారంభించబడినదే ఈ దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం. ఈ దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం బీజం 1968వ సంవత్సరంలో నాటబడి మొలకెత్తి మొక్కై 1986వ సంవత్సరంలో ఫలించింది. దళితులు శక్తి సామర్థ్యాలను, ఆచార సంప్రదాయాలను, సంస్కృతిని తెలియపరిచి దళితుల ఆత్మగౌరవం పెంపొందించాలి దళిత యూనివర్సిటీ ఆశయం.